మహారాష్ట్రల కొండపై నుంచెళ్ళి ముగ్గురైతే పడిపోయారు. ఒకే ఫ్యామిలీకి చెందినోళ్ళు. అయితే 18 సంవత్సరాల ఒక అబ్బాయి తన ఫోను విషయంలో గొడవైతే తను సూసైడ్ చేసుకుంటా అని జెప్పి ఒక కొండపైకైతే ఎళ్ళిండు మహారాష్ట్రల. వాళ్ళ పేరెంట్స్ గూడా అప్పటికి అక్కడికెళ్ళిండ్రు. ఆళ్ళకి ఫోను జేస్తే అప్పటికి పోలీసోళ్ళు అక్కడికొచ్చిర్రు. 3 అవర్స్ రెస్క్యూ జేసి ఆ పిల్లగాడిని కాపాడనీకి ట్రై జేసిర్రు. కానీ మీరు దగ్గరకొస్తే నేను దూకేస్తా అని జెప్పేసి వాడు భయపెట్టుడు, వాళ్ళు దగ్గరికి రాకపోవడం. అప్పటికి వాళ్ళ నాయనైతే భయపడి దగ్గరకొచ్చి వాడిని గుంజుకునే క్రమంల ఇద్దరైతే కాలు జారి కింద పడిపోయిన్రు లోయలోకి. అప్పుడే ఇగ వాళ్ళ అమ్మ ఇగ బాధ భరించలేక వాళ్ళ అమ్మ గూడా దుంకేసింది లోయలోకి. ముగ్గురు చచ్చిపోయారు ఒకటేసారి. చాలా షాకింగ్ విషయం. ఈ పిల్లల విషయంలో ఎవరైనా ఫోన్ అడిగినా, బైక్ అడిగినా, డ్యాడీ నాకది గావాలి, ఇది గావాలని అడిగినప్పుడు ప్రతీదీ ఇప్పిస్తే అది ఫుల్లు లాడైపోతది. సో, కొంచెం వాళ్ళని సీరియస్‌గా పెంచాల్సిన అవసరం మీకుంది. లేకపోతే ఎట్టి కాళ్ళు పెరుగుతారు కంపల్సరీ. వాని ఫ్రెండ్ ఎవడో బైక్ కొత్తది తీసుకొచ్చిండని జెప్పి, డ్యాడీ నాకు గూడా బైక్ గావాలంటే బైక్ నువ్వు ఇప్పించినావనుకో, వాళ్ళ డ్యాడీకి నీకేం తేడా? రేపు ఇదే కార్ గావాలంటావు. అప్పుడు నీ దగ్గర డబ్బులుండయి. ఏం జేస్తావు జెప్పు? ఏం జేయలేని పరిస్థితి అప్పుడు. వాడు సూసైడ్ జేసుకుంటాడు. ఈ చిన్న చిన్న విషయాలల్లా వానికి అన్నీ ఇప్పిచ్చుడు అలవాటైతే ఒకటేసారి పెద్దయి అడిగినప్పుడు మన దగ్గర చేతిలో రూపాయి లేనప్పుడు, అప్పుడు వాడు ఏదైనా జేసుకోనీకి సిద్ధంగుంటాడు. అరే! ఇదేం లైఫ్‌రా అని జెప్పి.